హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. ఇది మామూలుగా సాంబార్లోకి స్టఫ్గా బాగుండిద్ది, అండ్ మనం రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే దీనికోసం ఒక ప్యాన్లో 1 స్పూన్ దాకా పచ్చెనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారాక ఇంక ఇందులో ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర వేసిన వెంటనే కట్టేయొచ్చండి, ఎందుకంటే జీలకర్ర మాడిపోద్ది. సో జీలకర్ర వేసిన వెంటనే 1 నిమిషం అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లనివ్వండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ దాకా పల్లీలు వేసుకొని పల్లీలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ దాకా ధనియాలు అండ్ 2 స్పూన్స్ దాకా నువ్వులు కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 3 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని చల్లారనిచ్చేసి పౌడర్ చేసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ దాకా ఆవాలు అండ్ 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక గ్రీన్ చిల్లీని బారుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ లోపల వంకాయలు కట్ చేసుకుందామండి. ఈ వంకాయలు ఇలా బారుగా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలన్నమాట, ఎందుకంటే వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఫస్ట్కి ఇప్పటికి కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వంకాయలు వేసేసుకొని వంకాయలని కూడా ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. 1/2 కిలో దాకా వంకాయలండి వేసేది. ఒకసారి అలా కలుపుకున్నాక వంకాయల్ని మధ్య మధ్యలో ఆపుతూ ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి. వంకాయ కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిపోయాక ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ దీన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. వంకాయలు మగ్గాక మాత్రమే మనం పౌడర్ వేసుకోవాలండి. సో ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మగ్గించుకోవాలన్నమాట. చూడండి, వంకాయ కొంచెం మగ్గిపోయింది కదా, ఇంక ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని ఈ పౌడర్ ఈ పీసెస్ మొత్తానికి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఎక్కువ కలిపేయకండి, ఎందుకంటే మెత్తగా ఉంది కదా, గుజ్జు అయిపోద్ది. సో ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇందులో ఒక 1.5 స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం కూడా వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు దీన్ని స్లోగా కలుపుకోవాలన్నమాట. హార్డ్గా అనేది మిక్స్ చేయకూడదు, ఎందుకంటే వంకాయ అనేది మెత్తగా ఉండి గుజ్జు అయిపోద్ది. సో ఇలా ఆపుతూ మధ్య మధ్యలో మగ్గించుకోవాలండి. అంతే అండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.